భారతదేశంలో ఇంతవరకు ఎవ్రీడే లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఎవరు కండక్ట్ చేయట్లేదు. ఓన్లీ వన్ అండి. ఇప్పటివరకు నెక్స్ట్ కూడా ఎవరు ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. సో, అటువంటి క్లాసెస్‌కి ఎవ్వరు వచ్చినా సరే, వాళ్ళ లైఫ్‌లో కంపల్సరీగా చేంజెస్ వస్తాయండి. ఇట్స్ ఓపెన్ ఛాలెంజింగ్ అండి. ఓకే. ఇప్పుడు నాకిక్కడ ఓ చిన్న డౌట్ ఏందంటే, హ్మ్. ఆన్‌లైన్ క్లాసెస్ అంటే అందరికీ ఒకే అంశం మీద చెప్తారు. హ్మ్. అంటే ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లమ్ ఉంటుంది గదా! హ్మ్. అప్పుడెలా? అయితే నేనేం చేశాను ఇలాంటి ఇష్యూస్ గురించి వెడ్నెస్‌డే బుధవారం రోజున ఏం చేస్తున్నాను అంటే హెల్త్ గురించి చెప్తున్నాను. అంటే సెల్ఫ్ హీలింగ్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది మేడం. అంటే ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే ఏం చేస్తారు మేడం? అర్జెంట్‌గా డాక్టర్ దగ్గరికెళ్తారు. డాక్టర్ ఏదైనా సర్జరీ ఏదైనా చేస్తారు భయపడిపోతుంటారు. ప్రివెన్షన్ ఈస్ ద బెటర్ దెన్ ద క్యూర్ అండి. అంటే ముందుగానే అది రాకుండా ఉండడం కోసం మనం ఏమి చేయాలో అది పర్ఫెక్ట్‌గా నేను నేర్పిస్తా. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్‌కి ఎనర్జైజ్ ఎలా ఇవ్వాలో అంటే నేర్పిస్తా. ఇండివిడ్యుయల్‌గా చెప్తారా ఏదైనా? ఫస్ట్ గ్రూప్‌లో నేర్పిస్తాను మేడం. హ్మ్. ఒకవేళ ఇండివిడ్యువల్ కావాలనుకుంటే వాళ్ళు పర్సనల్ అపాయింట్‌మెంట్ గాని, పర్సనల్ కోచింగ్ గాని తీసుకోవచ్చు. ఓకే. అండ్ గురువారం ఏంటంటే రిలేషన్‌షిప్స్ గురించి చెప్తుంటాను. ఫ్రైడే ఎస్పెషల్లీ ఫ్రైడే మనీ గురించి చెప్తాను. అంటే సింపుల్‌గా అంటే చెప్పాలంటే ఒక్కో రోజు ఒక్కో ఒక అంశం నిమిషం తీసుకుంటారు. తీసుకొని హ్మ్. చెప్తాను. సో, దీనివల్ల ఏందంటే అందరూ రావచ్చు. ఇంకొకటి స్టూడెంట్స్ కూడా రావచ్చు. స్టూడెంట్స్‌కి బ్రెయిన్ పవర్ ఎట్లా పెంచుకోవాలి? ఇప్పుడసలే ఎగ్జామ్స్ టైమ్. యెస్. యెస్. థాంక్ యూ సో మచ్. అయితే నేనేమంటానంటే ఎవరైతే పేరెంట్స్ అటెండ్ అవుతారో వాళ్ళకి స్టూడెంట్స్‌కి కంపల్సరీ ఫ్రీ అంటే కంప్లీట్‌గా బోనస్‌కి ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీగా ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. అంటే పేరెంట్స్‌తో పాటు కూర్చోవచ్చు. కూర్చొని వినొచ్చు. ఆన్‌లైనే కాబట్టండి హరిత గారు. కష్టపడ్డా ఫలితం దక్కట్లేదు అనుకునే వాళ్ళు మీ క్లాసెస్‌కి అటెండ్ అయితే, ఆ హ్మ్. ఫలితం దక్కడం కోసం మీరు ఏం చెప్తారో యెస్. ఇక్కడంటే కొంచెం చెప్పారు. యెస్. మిగతాది క్లాస్‌లో చెప్తారు. యెస్. ఎగ్జాక్ట్‌లీ. థాంక్ యూ అండి విజయ్ గారు. మీరు విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వినదలుచుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోక సుఖినో భవంతు. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది గదండీ! బయట పక్షులకేంటంటే వాటర్ తాగడం కోసం అటు ఇటు సరౌండింగ్ తిరుగుతూ ఉంటాయి. సో, అందరూ గూడా ఎవరైతే చూస్తున్నారో కొంచెం వాటర్‌ని ఓకే. ఒక బౌల్ ఆఫ్ వాటర్ బయట పెట్టండి. అదే యానిమల్స్ గూడా ఒక బకెట్ ఆఫ్ వాటర్ మీరు బయట పెడతారని నేను ఆశిస్తున్నాను. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.